మర్యాద ఉంటుంది అంటే ఎందుకు ఇట్లా లేదు నా అమ్మ ఇట్లా అనేది దానికి వచ్చినామంటే కానీ మీరు రాయండి సర్వాజిత్ గెలిచినాడు కబీర్ సాబ్ సోల్పోయినా నేను సిగ్నేచర్ చేసేస్తా ఎందుకు వాదివాదం రాస్తారు బాగా సర్వాజిత్ గెలిచినారో కబీర్ సాబ్ సోల్పోయినారు అంటే రాస్తారు అయినా సిగ్నేచర్ చేస్తారు తీసుకుపోయి తల్లి ముద్ర పారేస్తున్నారు తల్లి అంటుంది నైనా నాకు చదువు రాదు చదువు చెప్పు చదువుకి పోతే ఉల్టా అయిపోయింది సర్వాజిత్ సోల్పోయినారో కబీర్ గెలుస్తున్నారు ఉల్టా అయిపోయింది ఏం చేసి నాకొట్టింది నేనే రాస్తున్నాము మరి ఉల్టా అయిపోయింది ఇది ఎట్లా ఆయన మంత్రాలు వేసుకున్నారేమో అంట చాలా బాధ అయింది భక్తులు మరీ పోయేస్తా ఇద్దరు ఏమేమి పొరపాటు అయితే రాత్రులో మరి బాగా రాసి ఎందుకు చేస్తా అంటూ మరి వచ్చినారు కబీర్ సాహెబ్ గారు ఎందుకు స్వామి మరి వచ్చినారంటే లేదు పొరపాటు జరిగింది దానికి వచ్చినాను మరి రాయండి ఏమో మరి రాస్తున్నారు కబీర్ సాహెబ్ సోల్పోయినారు సర్వజిత్ గెలుస్తున్నారంటే మరి రాస్తున్నారు సైన్ చేస్తారు మరి తీసుకుపోయినారు అక్కడ తల్లి ముందర సొంతపడి మరి ఉల్టా అయిపోయింది కబీర్ సాహెబ్ గెలుస్తారు సర్వజిత్ సోల్పోయినారు అప్పుడు చాలా చూస్తున్నారు ఏం రోడ్డు ఇట్లా జరిగిపోయింది ఇది ఏం ఆశ్చర్యం అప్పుడు తల్లి అంటుంది నాయనా బుద్ధి విచారం నుంచి అర్థం అయ్యే పని కాదు ఇది అయ్యలేదు ఆయన సొంత ఊరికే ఆయనకి శరణపో ఊరికే చదువు నుంచి ముక్తి దొరికేలే మీ శరణ పోదు అప్పుడు శరణ వెళ్ళిపోతాయి అహంకారమే పోయింది కబీర్ సాహెబ్ శరణంలో పోయినారు అప్పుడు కబీర్ సాహెబ్ కూర్చోబెట్టి సత్సంగం ఇచ్చి ఆయనకి ఉపదేశం నామదానం ఇచ్చినారు అప్పుడు సాధన చేసుకొని ఆయన సాధన రూపమైనారు అప్పుడు ఆయనకి తెలిసింది చదువు నుంచి ఏం లేదు అని అలాగా ఉంటుంది చదువు దానికి స్వామీజీ మహారాజ్ అంటారు వేద శాస్త్ర పురాణ पढ़ना इनका वृथा जान पढ़ना इनका वृथा जान पंडित देख पेट के मारे वे संतन पर करते साथ आगे कैसे कर संते उन्हें समझावे वे माने नहीं माने आन उनके चाह मान और धन की परमारथ से खाली जाना మరి అదే స్వామీజీ మహారాజ్ చెప్తున్నారు వాళ్ళ హితకర సంత ఉనే సమజామే సంత మహాత్ములు లోపల దయాభావం ఉంటుంది వాళ్ళకి కరుణ వచ్చి వాళ్ళకైనా జాగ్రత్త చేసే ప్రయత్నాలు చేస్తారని చెప్తారు అయితేనా వీళ్ళకి ఉల్టా అర్థం అవుతుంది వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ లోపల ఆ ఇది శక్తిని ఉండలేదు దాని నుంచి వాళ్ళకి ఉల్టా అర్థం చేసుకుంటారా వాళ్ళ సంగతి విరోధం పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి పట్టు సార్ ఏం చేస్తున్నారు నిజం చెప్పింది సొంత మహాత్ములు ఉండిందంతా చెప్పే నుంచి అయోధ్యలో విరోధం అయిపోయింది దాని సాధు పండితులు వీళ్ళంతా సేరి ఏం చేస్తున్నారో ఈయన 3 గంటలకే తోటలో పోయి ఒక గుడిసి కట్టుకొని ధ్యానంలో కూర్చుంటుంది 3 గంటలు అట్లా సమయంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు అగ్ని పెట్టేసినారు దాన్ని గుడిసికి ఈయన సమాధిలో ఉంటుంది ధ్యానంలో అట్లా శరీరం త్యాగం చేసినారు ఎందుకో సొంత మహాత్ములు రిద్ధి సిద్ధి చూపించుకోవడం అయితేనే కొన్ని జాగాలు చూపించినారు అప్పుడు అట్లా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత ఒక నెలకే ఎవరికైనా పల్లి వాళ్ళకి మాట ఇచ్చినారు ఆ డేట్కి వచ్చి సత్సంగం చేసి నామదానం ఇస్తాను ఇక్కడ వీళ్ళు కాల్చేస్తారు తర్వాత ఒక నెలకే అక్కడ ప్రకటమైనారు ఆ పల్లిలో ప్రకటమై సత్సంగం చేసి నామదానం ఇచ్చి గుప్తమైనారు మరి కలుస్తాం అంటే అట్లా జరుగుతుంది సొంత మహాత్ములు మంచి కొరకే చెప్తారు ఎందుకు
ఈ జాతి కుల మతాలు ఇవన్నీ మధ్యలో పుట్టింది. మనం చేసుకున్నాం, పరమాత్మ చేయలే. మనం ఎవరు? మనం శరీరమే కాదు, మనం ఆత్మలు. శరీరం అయితే మన జాతి కులాలు ఉంటుంది, మనం ఆత్మలు. ఆత్మాన్ని పరమాత్మ అంశమే. ఆ సత్యనామ సముద్రం నుంచి వచ్చిన బూందుని బిందువు అన్ని ఆత్మ పరమాత్మ అంశమే. అయితేనా ఇక్కడ వచ్చి చూడండి, ఈ రోజు నుంచి ఒక 600 సంవత్సరాలు ఆయనకి ఎవరు సీట్లు లేరు. గురు నానక్ గారు వచ్చి పోయినారో 9-10 మంది గురువులు అయినారో, గురు గోవింద్ సాహెబ్ నుంచి ఇది సీట్లు మొత్తమే ఒక తయారు అయిపోయింది. 600 సంవత్సరాలు అయినాయి, అప్పుడు ముందు ఎవరు సీట్లు లేరు. దాని ప్రకారమే ఈ రోజు నుంచి ఒక 1600 సంవత్సరాలు ఆయనకి ఎవరు ముస్లింస్ లేరు. మొహమ్మద్ సాహెబ్ వచ్చి పోయినారో, వాళ్ళు వచ్చి పోయిన తర్వాత ముస్లిం ధర్మమే తయారైంది. అంటే ఈ మధ్యలో అలాగా 250 సంవత్సరాలు ఆయనకి ఎవరు క్రిస్టియన్ క్రైస్ట్ లేరు. క్రైస్ట్ వచ్చి పోయినారో 250 సంవత్సరాలు అయింది, అదే నడుస్తా ఉంది. మరి అప్పటి నుంచి ఒక క్రిస్టియన్ ధర్మమే తయారైపోయింది. అలాగా 3000 సంవత్సరాలు ఆయనకి ఎవరు బౌద్ధులు లేరు. బుద్ధ భగవాన్ వచ్చి పోయినారో బౌద్ధ మధ్యలో తయారైపోయింది. ఇలాగా ఇవన్నీ మధ్యలో పరమాత్మ తయారు చేయలే. పరమాత్మ 2 కులాలు తయారు చేసినారు, స్త్రీ పురుష్. అది ఎవరి నుంచి మార్పు చేసేకి రాదు. మన కులాలో మార్పు వస్తానే ఉంది. హిందూ ముస్లిం అయితేనే ముస్లిం క్రిస్టియన్ అవుతారు, మార్పు అయితేనే ఉంది. ఆ పరమాత్మ తయారు చేసే కులాలో మార్పు చేసేకి లేదు. ఒక స్త్రీ ఒక పురుష్ 2 కులాలు. దాని కొరకే మా అప్పులేమంటారు, జాత్ పాత్ కూర్చొని పోయి హరికో బజేసు హరికా పోయి ఆ పరమాత్మ దర్బార్లో ఎక్కడ మన ఆత్మ పోయితను లెక్క ఇస్తుంది, అక్కడ యమధర్మరాయుడు యమరాజు అడిగలే, మీ బ్రాహ్మణులో క్షత్రియులో వేసులో అంట. మన కులాల మతాలు ఇక్కడే గుంత వేసేస్తారు. ఒక 6 అడుగులు గాతము, ఒక 4 అడుగులు గాతం, మరి 6 అడుగులు జంపు గుంత తొలగి దాన్ని వేసేస్తారు. మన కులాల మతాలు ఇక్కడే మట్టి తినేస్తుంది. అక్కడ ఆత్మ ఒకటే పోయేది, కర్మది గంట మోసుకోపోతుంది. ఏమేమి కర్మాలు చేసింది దానికంటే మోసుకో ఆత్మ ఒకటే పోయేది సూక్ష్మ శరీరములో. అక్కడ వాళ్ళు అడుగుతారు సూక్ష్మ శరీరములో వాళ్ళు, మరి మీకు ఎట్లా అమూల్యమైన మానవ శరీరం ఇచ్చింటే తన ఆత్మ ఉద్ధారణ కోరికే భక్తి కోరికే మీరేం చేసినారంటే అడుగుతారు. వాళ్ళు మనం చేసిన కర్మాలు బట్టే ముందు శరీరంలో పంపిస్తారు. ముందు శరీరం మనం చేసిన కర్మాల పైన ఆధారపడి ఉంటుంది. మానవ శరీరమే కోరికేలే. అలాగా ఈ జీవి 24 లక్షల జీవరాశులు బాధపడుతుంది. దానికి అదే మాట అంటున్నారు, ఈ సొంత మహాత్ములకు కరుణ దయ వచ్చే వాళ్ళకైనా జాగ్రత్త చేసే ప్రయత్నాలు చేస్తారు. అయితేనా పండిత ఏక పేటకే మారే వే సంతం కరితే తాను వాళ్ళకి ఉల్టా అర్థం చేసుకొని వాళ్ళకి బాధనే పెట్టే తయారైతారు. चक्कर मारे फिर गिरते चारों खाना पिछले जुग की विद्या पढ़ते कोई न्याय वेदांत बगाना. దాని కొరకే వాళ్ళ మనస్సు కొద్ది నడుస నుంచి మహాత్ములేమంటారు, చూడండి ఈ లోకములో మీ శత్రువు వేరే ఎవరు లేరు, అందరూ మనవాళ్ళే. అన్ని ఆత్మ పరమాత్మకి ఒక కొడుకులే, అందరూ మనవాళ్ళే. మరి మీ శత్రువు ఎవరు? మీ లోపలికి వచ్చి ఉంది మీ మనస్సు. మీ శత్రువు మీలోకి వచ్చి ఉంది మీ మనస్సు. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. శత్రునాథులేమంటారు, మీ శత్రువు మీలోకి వచ్చిందండి, దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. కాల స్థితి అయిపోతుంది. ఒక జాగాలో స్వామీజీ మహారాజ్ బాణీలో రాస్తున్నారు,
सतगुरु कहे करो तुम सोई, मन के कहे चलो मत कोई, यह भाव में गोते दिलवावे, सतगुरु से बेमुख करवावे, मित्र ने जानो बहरी पूरा, सतगुरु से यह डाले दूरा. దీనికి మిత్రుడు అనుకోవద్దు, ఇతన్ని శత్రు. మీ లోపలికి వచ్చి మీకు మోసం చేస్తుంది. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. మీకు ఇతర జన్మములో ముక్తి, ఇక్కడ ఆనందంగా ఉండొచ్చు. ప్రాణం పోయే సమయంలో గురు మరి నామం వస్తారు, పెరిమండలాలు తొలగిపోతారు, అక్కడ ఆనందాన్ని. ఈ లోక పరులకు 2 సుఖాలు మీకు దొరికిపోతుంది గురు మాట వింటే. మనసు మాట వింటే ఇది మీకు కర్మలు చేపించి 24 లక్షల జీవరాశుల బాధకి కారణం చేస్తుంది. చూడండి, ఇప్పుడు సెంటు సామ్యాలయ కొడితే మనకి సుఖమరి శాంతి దొరుకుతుందా? ఎండ గాలి వాన్లు నిలబడి ఉండాలి. ఎక్కువ కర్మాలు చేసి ఉంటే చెట్టు కొండ పైన పడుతుంది, దానికి నీళ్ళ ఆధారమే ఉండేది, సచ్చి బతుకుతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వేరే శరీరంలో చేసిన కర్మాలు లెక్కలు ఉండేలే, ఒక మానవ శరీరంలో చేసిన కర్మాలు లెక్కలు వస్తుంది. ఎందుకో ఇది నరనారాయణ శరీరం ఉంది. పరమాత్మ దీనికి తన రూపం పైన రచన చేస్తున్నారు, తన అన్ని ఖజానా దీనిలో నింపే పంపించినారు. దానికే ఈ శరీరంలో మనం ఏం చేస్తాం లెక్కలు వస్తుంది. పులి ఉంటుంది, కుక్క ఉంటుంది, పంది ఉంటుంది. అది ఏం చేస్తే దాని లెక్కలు రాదు. ఎందుకు? దాంట్లో ఆకాశ తత్వమే లేదు, విచార తాకత్వమే లేదు, అవన్నీ లెక్కలు రాదు. ఒక మానవ శరీరం కర్మలు చేసేది లెక్కలు వస్తుంది. ఒక మానవ శరీరంలో ఈ జీవి పుణ్యం ఎక్కువ, పాపం తక్కువ చేసింది మానవ శరీరంలో. అది ఎక్కడన్నా పోని, కుక్క శరీరంలో పోని, దానికి పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసింది మానవ శరీరంలో. అకస్మాత్ కర్మాలు పట్టే కుక్క శరీరం పోయింది, దానికి ఏముండాలా? పుణ్యం ఎక్కువ పాపం తక్కువ ఉంది, సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ ఉండాలి. అక్ష కుక్క బంగ్లాలో ఉంటుంది, బెడ్ పైన పండుకుంటుంది, అది కుక్క మరి. దానికి ఒక నౌకరు ఉంటారు, వాకింగ్ మరి బాగా ఆనందంలో కాపులో పడుతుంది, అది కుక్క మరి. ఎందుకో ఒక మానవ శరీరం మంచిది చేసింది, దానికే కుక్క సరిపోతే దానికే సుఖమే ఉంది. ఒక ఆవు శరీరంలో పోని, దానికి సుఖం ఎక్కువ దుఃఖం తక్కువగా ఉంటుంది. మంచి ఇంటి ఇల్లు దొరుకుతుంది దానికి. అదే ఒక పాపం ఎక్కువ పుణ్యం తక్కువ చేసింది మానవ శరీరంలో, అదే కుక్క శరీరం కొని దానికి కష్టం ఎక్కువ సుఖం తక్కువ. అట్లే కుక్క మన సంస్కృతిలో మారాడేది. వస్తే ఇంత రొట్టి అసలే నాలుగు దేశం కొడతారు. ఎందుక మానవ శరీరంలో చేసాడు పనింది. మన కర్మమే మనకే సహాయం చేస్తుంది. అన్ని 24 లక్షల జీవరాశులు, దానికి ఇది చాలా అమూల్యమైన రత్నం ఉంది. మాకు దాని కొరికే కలుపుతారు. ఇప్పుడు ముందు మనం ఏం చేసుకొని వచ్చినాం, ఇప్పుడు రుణం తీరుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ముందుకే సర్ది అవుతుంది. మన భాగ్యానికి చేసేవాళ్ళు మనమే, బ్రహ్మ కాదు విష్ణు కాదు. వాళ్ళు మనం చేసిన కర్మాలు పట్టే రాసి పంపిస్తారు అంతే. వాళ్ళు అవ్వాలి గింజ అంతా ఎక్కువ చేసేయలేదు, తక్కువ చేసేయలేదు. వాళ్ళ డ్యూటీ ఉంది. పాలన చేసేది విష్ణుదా, రాసి పంపించేది బ్రహ్మది. వాళ్ళ డ్యూటీ ఉంది. వాళ్ళు ఎక్కువ తక్కువ చేసే అధికారం లేదు వాళ్ళకి. మనమే విధాతాలు, మన భాగ్యానికి చేసేవాళ్ళు మనమే. మనం ఏం చేస్తాం దాని ప్రకారం రాసేస్తాం. దానికి మహాత్ములతో చూడండి, మంచి కర్మాలు చేయండి. ఇప్పుడు దాని పుణ్య మరి పూజా పాఠ, నామస్మరణ, ధ్యానం, భక్తి, మంచి కర్మాలు చేస్తే ముందుకు మంచిది నడుస్తుంది. ముందు మనం చేసి వచ్చినా ఇప్పుడు అనుభవిస్తున్నాము. మనం పరిపాలన చేయక మన దగ్గర వస్తుంది. చూడండి, ఒక ఆత్మ 8 జన్మములో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసింది. ప్రకృతి మాయా చూస్తుంది, ఇంకా మంచిదా ఉందంటే మానవ శరీరం పంపిస్తాను. ఆ మానవ శరీరం వచ్చింకే ఎక్కడో ఎందుకో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ ఉంది, ఇంకా సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ ఉండాలా.
కొడుతానే మాడిగిలో పంపిస్తారు. సెంట్ శ్రీనివాస్ సెంట్ సావుకారింటిలో కొడుతానే మాడిగిలో ఉంటారు. కార్లో పారాడతారు, మాడిగిలో కొడతారు. మరి మాడిగి పట్టలేదు వాళ్ళు, కారు పోలేదు. ఇది అప్పుడు చేసి వచ్చినారు, ఇప్పుడు దొరుకుతుంది ఇయ్యాల్సింది. మరి మంచి బుద్ధిమంతులు అవుతారు. అట్లా వాళ్ళు పెద్దవాళ్ళు అయితేనే ఏసీ ఆఫీస్ లో కూర్చొని ఊరికే ఫోన్ పైన మాట్లాడుతారు, పని పాటు చేసేలే. లక్షాది రూపాయలు రోజు ఇంటికి వచ్చి పడతా ఉంటుంది. ఎందుకో ఎన్నిక చేసి వచ్చినారు, ఎప్పుడో తెలుసుకున్నారు. మరి ఒక అదవ జీవి చెడుకున్నారు మానవ శరీరంలో. పాపం ఎక్కువ చేస్తున్నారు, పుణ్యం తక్కువ చేస్తున్నారు, చెడుకున్నారు. ఇట్లా వాళ్ళకి ఇంకో మానవ శరీరం పోవాలంటే ఎక్కడైనా నీచి కులములో, ఈ కులం మతాలంతా కర్మాలు కట్టే అయింది. ఎక్కడైనా నీచి కులంలో బీద వాళ్ళ ఇంటిలో కొట్టేస్తారు. ఎందుకో పాపం ఎక్కువ పుణ్యం తక్కువ చేస్తారు. పుడతానా తాగే పాలుంటాయి, ఎక్కడెక్కడ సాగుంటారు. అట్లా పెద్దవాళ్ళు అవుతారు. చూడండి, పోయి రైల్వే లైన్ లో రోడ్డు పైన ఎంత కఠిన పరిశ్రమ చేస్తారు. దొరికేది వాళ్ళకి 150-200 రూపాయలు ఈ కాలం. ఆ 100-200 రూపాయలు తీసుకొని ఇంటికి పోయాలా? ఎందుకో కర్మానుసార బుద్ధి. మన బుద్ధి జ్ఞానం మన కర్మాల పైన ఆధారపడి ఉంది. అందరికీ వాళ్ళ కర్మాలు బట్టి వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉంటుంది. వీళ్ళు బుద్ధి జ్ఞానం ఎట్లా ఉంటుందా? మైనప్పి వస్తుంది. పని పాటు ఎక్కువ చేసి పోతారా సరాయంగిరికి సాయంకాలం. వాళ్ళకి అర్థం ఇస్తారు, అర్థం చేసుకొని ఇంటికి వస్తారు. భార్య పిల్లడు కడుపు పట్టాక సాల్వ్. ఇక ఇంటిలో ఏమంటుంది? మహాభారత్. కొత్త నుంచి సత్యానికి జీవన చరిత్ర ఇంతే. లక్ష్య ప్రయత్నం చేస్తే ముందుకు వస్తారా? సాధ్యమే. కర్మాలు ఎన్నికలు ఆగుతా ఉంటుంది. ఇది కర్మండల్లో ఉంది. తులసిదాస్ రామాయణులు రాస్తారు, కర్మ ప్రధాన జగత్ కర రాక जो जस करे तो तस्फल जाता. కాలకర్త ఇది లోకాలు తయారు చేసి కర్మ ప్రధానం పెట్టేస్తున్నారు. ఎవరు ఏమేమో కర్మలు చేస్తున్నారో దాని ప్రకారం ముందు శరీరం తయారైతుంది. మనం విరిపిత్తనాలు నాటి ద్రాక్ష తినాలంటే దొరుకుతుందా? మనం అదే కోసుకోవడానికి అధికారం అవుతుంది. జాలి చెట్టు, ఇది జాలి చెట్టు నాటి మనము మామిడి పండు తినాలంటే మనకి దొరుకుతుందా? మనకి పుల్లదు. దాని కొరకే మనం ఎట్లా కర్మాలు చేస్తున్నామో ముందుకి అదే రుణం చేసుకునే మనకు కావాల్సింది. దానికి మాత్రం అంటారు జాగ్రత్త కాండి. ఇది నరనారాయణ శరీరం ఉంది. నరు నుంచి నారాయణ సమయం ఇది మానవ శరీరం. పరమాత్మ దీంట్లో అన్ని భండారమే నింపు పంపించినారు. నరనారాయణ శరీరం ఉంది. జాగ్రత్త కాండి. గురువు మాట వింటే, గురువు చెప్పిన ప్రకారం నడిస్తే, మనసు మాట విడిచిపెట్టాలా. గురువు చెప్పిన ప్రకారం నడిస్తే ఇదే జన్మకుల ముక్తి. మరి ఈ సత్య పుట్టలో వచ్చే పనిలే. సాధన అధికార పరకే పడనే करते अभिमान इस जुग के विद्यान पढ़ते काते भूल के गिरे निदान. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, వీళ్ళేం చేస్తారో సాధన చేసేలే. మరి ఈ కాలములో ఏం న్యాయం ఉంది? పరమాత్ముడు ఏం తయారు చేసినారో నామసుమరం నుంచి ముక్తి అదుట లేదు. ఓ చదువుది ఒక ముఖ్య ఆధారం పెట్టుకొని పోతూ ఉంటారు. దాని కొరకే ఆ చదువు నుంచి ఏమైతుంది? అహంకారమే పెరుగుతుంది. మనం భక్తి ఎందుకు చేసేది? అహంకారం కాకొట్టే కోరిక. అహంకారం కాకొట్టే కోరికే భక్తి. ఇంకో దాంట్లో భక్తిలో అహంకారం పెరిగితే
గోడకు తప్ప అవుతుంది, పరమాత్మ ఎట్లా కనపడతాయి? ఆత్మ పరమాత్మకి మధ్యలో అహంకార రూపమైన గోడ అడ్డం ఉంది. దాన్ని తీసే కొరకే మనం భక్తి చేసదు. ఇంకో భక్తిలో అహంకారమే పెరిగిపోతే మరి కార్యసిద్ధి ఎట్లాగే అవుతుంది? దాని నుంచి అక్కడ దీనత నమ్రత రావాల్సింది, సాధన అవస్థ రూపం కావాల్సింది. అందులో విడిచిపెట్టినారు, దురంత ఆధారం పైన నడుస్తున్నారు. దాని నుంచి అహంకారమే పెరిగిపోతాయి. వాదివాదం చేసుకొని మాట్లాడతారు. లోపల మాత్రం శాంతి ఉండాలి. ఆత్మలో ఏమంటారు? ఎప్పుడు చేతనంతర్ముఖం అయిందా? లోపల నాదం వ్యక్తమైందా? రకాలు చూస్తున్నారంటే లేదంట. మరి శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనం 2.5-3 గంటలు సాధన చేసుకుంటే మన చేతనంతర్ముఖం అవుతుంది. 6 చక్రాలు దాటి 7 చక్రం పోతుంది. 9 ద్వారాలు విడిపెట్టి పొందుతారు. ఇక్కడ వస్తున్న మనకి జ్ఞానం చేస్తూ తెలుస్తుంది. చేతనంతర్ముఖం అవుతుంది. ఫస్ట్ ఆత్మ దర్శనం అవుతుంది. లోపల ಯಾವ గురు మనకి నామం ఇచ్చినారు ఆయన ప్రకటన అవుతారు. గురు లోపలే కూర్చున్నారు సొంత రూపంగా. గురు దర్శనం ఇచ్చేస్తారు. అప్పటి నుంచి గురు ఎప్పుడు గత ఉంటారు. గురు కృప వలన జ్యోతి మరి నాదం ప్రకటన అయిపోతుంది. అన్నది నాదం. ఆ దాంట్లో ఎంత ఆనందం ఉంది అంటే 3 లోకాల్లో ಯಾವ వస్తువులు లేవు. ఆ నాదాధారం దొరుకుతున్న మనసుపై నాదంలో లీనమవుతుంది. సంసారం విడిచిపెట్టుంది, మనసుపై నాదంలో లీనమవుతుంది. ఆ నాదం విడిచిపెట్టి మనసు బయటే రాదు. ఎక్కడ మనసు లేదో ఆసమరి కృష్ణ లేదు. ఇవన్నీ ఎట్లా మనోమయం జగత్త. మనసుతో ఒక కల్పనిక రూపమే సంసారం. మనసు లేదంటే సంసారమే లేదు. మనసు పై నాదం లీనమవుతుంది, బయట రాదు మనసు. ఎక్కడ మనసు లేదు ఆసమరి కృష్ణ లేదు. అప్పుడు ఇంక నిజమైన సుఖ మరి శాంతి దొరుకుతుంది. ఎంతవరకే నాదం వ్యక్తమయ్యలే, నామం వ్యక్తమయ్యలే, అంతవరకే సుఖ మరి శాంతి ఈ లోకంలో ఎక్కడో దొరకాలి. ధనంలో శాంతి లేదు, విద్యాస్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉందా? నామంలో. చూడండి, మన రాజస్థానంలో ఒక రాజా అయినారు, రాజా భరతరి. మంచి రాజా, చక్రవర్తి రాజా. ఒకరోజు ఆయన యాత్ర మార్గం పోయి వస్తుంటే ఒక జాగాలో మాట్లాడుతున్నారు. చూడు, ఒక ఆమె సతీ అయింది. భర్త చనిపోయినారు. భర్త శరీరం అంతా తన పైన పెట్టుకొని సచ్చింది. ఆ మహిమ రాజా చెవులో పడింది. రాజా పోయి తన భార్యకి చెప్తున్నారు రాత్రికి. చూడు, ఆమె ధైర్యం ఏం ధైర్యం. భర్త చనిపోయినారు, ఆమె శరీరంలో ఉంది. అయితేనా అన్ని ఆశడిసి పెట్టిపోయి భర్త సంగడి చనిపోయింది. ఆమెకి ఎంత మహాన్ ఆత్మ. అప్పుడు రాణి ఏమనలా, ఏం స్వామి అది ఎంత ప్రేమ. భర్త చనిపోయిన తర్వాత ఆడ దహనం అయ్యే వరకే పోయింది, బతికి ఉంది అంటే ఇది ఎంత ప్రేమ. అది సతీ కాదు. భర్త పోయినారంటే ఇంతనా చనిపోవాలి. అది నిజమైన సతీత్వం. రాజాకి మనసులో డౌట్ వచ్చింది. ఈమె ఎంత మాట చెప్పింది, ఇంత గుణం దీంట్లో ఉంది లేదా పరీక్ష చేసుకోవాలా అంటే భావం వచ్చింది. ఒకరోజు యాత్మార్గం పోయినారు. కొంచెం ఒక నెల ఊరికి ఉండదు. ఒకరోజు యాత్మార్గం పోయి అక్కడ ఒక ప్రాణికి చంపేసి తన భర్త పైన రక్తం అంతా కలిపి ఒక సైనిక్ చేతిలో గురు సవార్ చేతిలో పంపించినారు. పోయి దానికి ముందు పెట్టి చెప్పు, రాజా సింహకి యాత్మార్గం పోయిందో సింహం కొట్టకపోయినారో సింహ రాజా కొట్టేసింది. ఇది భర్త. చూడు పరీక్ష కోరిక. ఆ సైనిక్ తీసుకుపోయి రాణి ముందు పెట్టింది రక్తం. రాణి చూసి ఏమైందా? రాజా సింహం కొట్టకపోయి సింహం రాజా కొట్టేసింది. ఇది రాజా బట్ట అంట. ఇంతనా రాణి పడిపోయింది. రాజా చనిపోయినారా?
అవునరా పడిపోయింది. అప్పుడే ప్రాణం పోయింది. ఆయనకి చాలా బాధ అయింది. శనికి రాజా ఎందుకో ఈ పరీక్ష తీసుకున్నారో, ఇట్లా రాణి వెళ్ళిపోయా. వచ్చి రాజా ముందే ఆయన బాధపడతారు, రాణి వెళ్ళిపోయింది. అప్పుడు రాజా, నేను ఎందుకు ఇట్లా చేస్తే, నా మంచి రాణి నా పైన ఎంత ప్రేమ ఉంటే ఆమెకు నేను కాపాడుకుంటే అంటే ఇంక చింత అయిపోయింది. ఆ రోజు నుంచి రాజ్య కార్యములో మనసే లేదు. ఎప్పుడు చింత చేసుకుని కూర్చున్నారు. అన్నాహారమే తక్కువ అయిపోయింది, చీనుగా అయిపోయినారు. మంది ఏం చేస్తున్నారు, మంచి రాజా, చక్రవర్తి రాజా, ఇట్లా అయిపోతే అందరూ చేరి వేరే పెళ్లి నిశ్చయం చేసి వేరే పెళ్లి చేసేస్తున్నారు. రాజాకి కొంచెం శాంతి కలిగింది. ఈమె అలాగా ఉంటుంది అంట, అట్లా పేరు చేసుకున్నారు. ఒకరోజు ఈయన అట్లా యాత్మార్గం పోతా పోతా దొరుకు దగ్గర వెళ్ళిపోయినారు. దీంట్లో ప్రాణి ఉంది అనుకొని ధనుసు బాణ తీసుకుని లోపలికి పోయినారా. కొంచెం దూరం పోతే ఇంక ఎలుకలు కనపడింది. యాదు కలిసి ధ్యానం చేసుకొని కూర్చున్నారు. అక్కడ వెళ్ళిపోయినారు. ఆ ఋషి ధ్యానంలో ప్రసన్నమై దేవతలు ఏం చేస్తున్నారా, ఇంకే అమరఫలం ఇచ్చినారు. మామిడికాయ లాగా ఒక అమరఫలం ఇచ్చినారు. ఇది ఎవరు తింటే ముసలోడు వయసు ప్రాయ వాళ్ళు అవుతారా, మరి వయసు కలిగిన వాళ్ళు తింటే సత్యవరికి ఎట్లా ఉంటారంటే దీని గుణం. రాజా అది ఋషికి ఇస్తే ఋషి అంటే నేను తిని ఇంట్లో ఉంటే తలసా చేస్తే నేను ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏంటి, మరి నాకు ముక్తి ఎప్పుడు దొరికేది, తలసా చేసుకొని కూర్చుంటే బాగలేదు అంటే అట్లా పెట్టుకున్నాను. ఈ రాజా భర్తని లోపలికి పోయినారు. రాజా భర్తని లోపలికి పోతే ఆయన ఋషి చూసి, ఈయన మంచి రాజా, ఈయన రాజ్యంలో ప్రజా సుఖంగా ఉన్నారు, ఇట్లా వాళ్ళు తింటే చాలా మంచిదే అంట. ఆ అమృత ఫల్, ఆ అమర ఫల్ ఈయనకి ఇచ్చేస్తున్నారు రాజాకి. ఆ దాని మహిమ చెప్తున్నారు. రాజా తీసుకొని బయట వెళ్ళినారు, వచ్చేస్తున్నారు. అనుకుంటున్నారు, నేను తిని ప్రజలు ఏంటి, నా రాణి చాలా మంచి, ఆమె తిని అట్లా ఉంటే ఇంకో బాగుంటుంది అనుకుని రాణి సెట్లో తీసుకుని ఇచ్చినారు. ఇప్పుడు ఎవరిపైన ప్రేమ ఉంటే వాళ్ళకి ఇస్తారు. రాజా ప్రేమ రాణి పైన ఉంది, రాణికి ఏం చేస్తున్నారు. ఆ రాణి ప్రేమ రాజా గుర్రం సేవ చేసే వాళ్ళ పైన ఉంది. రాణి అనుకోండి, నేను తిని ఎట్లా ఉంటే ఏం ప్రయోజనమో, ఆట బాగుంటే బాగుంటుందో తీసుకుపోయి అడిగించు. రాజా గుర్రం సేవ చేసే వాళ్ళకి చేసింది. ఆయన ప్రేమ ఒక వేసా పైన ఉంది. రాణి వండుకొని మరి ఒక వేసా పైన ఉంది ఆయన ప్రేమ. వేసాకి ఎక్కువ ప్రేమ చేసేవాళ్ళు ఆయన చేతిలో అమరపాలు వస్తానే అది జ్ఞాపం వచ్చింది. ఆమె తింటే ఇంకో బాగుంటుంది. ఈయన తీసుకుపోయి వేసా చేతిలో పెట్టేస్తున్నారు. ఆ వేసాకేమైంది, నేను తిని ఎప్పుడు ప్రాయంగా ఇట్లా ఇది వేస్తూ ఉంటే పాపమే ఇంకో పెరుగుతుంది, ఇది ప్రయోజనం లేదు. నా రాజా చాలా మంచి వాళ్ళు, ఆయన అట్లా కొంటే ఇంకో కొన్ని ప్రజ అంతా బాగుంటుంది రాజ్యంలో, అంత తీసుకుపోయి రాజా చేతిలో పెట్టేసి చుట్టూ పట్టుకొని మరి రాజా దగ్గర వచ్చింది. రాజా చేతిలో ఆ అమరపాలు వస్తానే రాజాకి షాక్ కొట్టింది. ఆమెకి అడగదా, అమ్మా నిజం చెప్పు, ఇది నీ చేతిలో ఎట్లాగ వచ్చింది, ఎందుకు రాజాని ఇచ్చింది అందరికి, మరి రాజా రాణికి ఇచ్చినారు, ఇది ఎట్లా వచ్చింది వేసాత ఎట్లా అంటే డౌట్ వచ్చేది. అమ్మ నిజం చెప్పు, నీకు ప్రాణదానం ఇస్తున్నాను. ఎందుకు ఆయన మంచి రాజా, నీకు ప్రాణదానం ఇస్తున్నాము, నీకు ఏమేం తండ్రి ఇచ్చలేదు, నిజం చెప్పు. ఆయన నిజం చెప్పేసింది. స్వామి, మీ గుర్రం సేవ చేసేవా ఆయన, ఆయనకి నా పైన ప్రేమమే ఆయన తెచ్చిచ్చినారు.
ఆయనకి పిల్లండి అన్నారు. అక్కడ సభలు అందరూ కూర్చున్నారు, రాజు మహారాజులు, మంత్రి, సేనాపతి. మరి వేరే చోట కాదు, సభలు పిలిచి మరి ఆయనకి తోలుకొచ్చినారు. ఆయనకి రాజాలు ఎత్తున్నారు, ఏమయ్యా నిజం చెప్పు, నీకు ప్రాణదానం ఇస్తున్నాను, నీకు ఏమేమి సజా ఇచ్చలేదు, ప్రాణదానం ఇస్తున్నాను, నిజం చెప్పు. ఆయన భయపడుతున్నారు కదా, ఇచ్చింది వేరే వాళ్ళు ఉంటేనే చెప్తుంటే ఇక రాని భయం లోపల. ఆయన అంటున్నారు, రాజా నీవేం భయపడద్దు, నిజం చెప్పు, నీకు ఏమేమో నేను సజా ఇచ్చలేదు అంటున్నారు. అప్పుడు లాస్ట్కే ఆయన చెప్పేస్తే నాకు రాణి ఇచ్చింది అంటే రాణికి పిలిపించే ఆడే సభలో. ఆ కాలంలో పరదాలు ఉండే వాళ్ళందరూ రూమ్ నుంచి బయటకు పోయే సమయం కాదు, అట్లా సమయంలో ఆయన ఆడే పిలిపించారు రాణికి. ఆయనలో బైరాగ్యం కలిగింది. పిలిపించి నిజం చెప్పు, ఇది నీవు ఆయనకి ఇచ్చినావా, రాణి దగ్గర పెట్టు, నీకు ఆయన చెప్పే నీకు అయిపోయా. అప్పుడు రాణికి అంటారు ఆయన, రాజా ధిక్కారం నీకు, నా అట్లా వాళ్ళు రాజా దొరికి గుర్రం సవారు పైన ప్రేమ పెట్టుకున్నావు, ధిక్కారం నీకు, రాణికి అంటారు. మరి ఆయనకి అంటారు, గుర్రం సేవ చేసే ఆయనకి, ధిక్కారం నీకు, ఇట్లా రాణి దొరికి నీ వేశ్యాసంగా ప్రేమ పెట్టుకున్నావు. మరి ఆ వేశ్యాకే బహుమానం ఇచ్చి ఒక ప్లేట్ నీళ్లు బంగారం వరాలు అంతా నీళ్లు పెట్టి ఆమె బహుమానం ఇచ్చినారు. చూడు, ఆమె వేశ్య అయితేనా మన రాజా పైన ఎంత భ్రమం ఉంది, ప్రేమ ఉంది. ఇచ్చినారు, అప్పుడే కావేసుకున్నారు, పై నుంచి కింద వరకు వెళ్ళిపోయినారు. చూడలేదు మరి రాజా భర్తని మంచి యోగి అయినారు. రాజా భర్తని రాజా గోపించారు, ఇద్దరు జత ఉండరు. ఒక సమయంలో చాలా మంచి మహాత్ములు అయినారు. ధ్యానం చేసుకుని పరమాత్మల సేన. దాని కొరికే రాజ్యంలో సుఖం లేదు, ధనంలో సుఖం లేదు, మానబడాయిలో సుఖం లేదు. సుఖం ఎక్కడ ఉంది? నామంలో ఉంది. మనం గురు మాట ప్రకారం నడిచి ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో చేస్తే, నామంలో ప్రకటన అయితే, నాదం ప్రకటన అయితే ఆశా కృష్ణను సమాప్తి అయిపోతుంది. నిజమైన సుఖ మరి శాంతి దొరికిపోతుంది. దానికే శాంతి నామములో ఉంది, బయట వస్తువులు లేవు. శాంతి అంటే రాజ మహారాజులంతా రాజ్యం విడిచిపెట్టి ఎందుకు పారిపోయినారు? వాళ్ళే కాదు, రాజా గోపీచంద్రుని పోయినారు. చాలా పెద్ద కథ ఉంది గోపీచంద్రుని. చక్రవర్తి రాజా 12 పట్రాణిలు, 16 మంది రాణిలు రాజా గోపీచంద్రుడికి. మరి అట్లా వాళ్ళు రాజ్యం విడిచిపెట్టి యోగి అయినారు. ఆయన శరీరం ఎంత సుందరంగా ఉందంటే ఆకు ఒక్క నములి మిగిలితే కడుపులో కనపడుతుంది. దానికి 16 మంది రాణిలు అయినారు. అంతా ఎడిచిపెట్టి ఆయన యోగి అయిపోయినారు. ఎందుకు? దీంట్లో శాంతి లేదు. శాంతి నామములో ఉంది. నా సాధన అధిकार न परखे पढ़ने का करते अभिमान इस जुग के विद्यान
సత్సంగంలో పోతుండాలి. ఎట్లాగా మనం ఈ శరీరానికి ఆహారం ఇచ్చేది చాలా అవసరం అనుకుంటామో, మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం ఉంది. దూరం ఉంటామో సత్సంగం దూరం ఉంటుంది, పయ్యకి అయ్యలేదంటేనే కొన్ని కేసెట్ పెట్టుకోనాలా, రోజు మనం సత్సంగం వినాలా. ఎందుకంటే ఎప్పుడున్నా వారానికి 15 రోజుకి నెలకి మన కార్యసిద్ధి అయ్యాలి. రోజు వినాలా. రోజు వింటూ ఉంటేనే యావ సమయంలో పరమాత్మ దయాదృష్టి ఎవరిపై యావ జీవిపైన అయ్యేది ఉంది. దాని నుంచే సత్సంగంలో రోజు పోతుండాల. మరి నామస్మరణ ధ్యానం రోజు చేయాలా. ఒకరోజు చేసేది, ఒకరోజు విడిచిపెట్టేది, ఒకరోజు చేసేది, 2 రోజు విడిచిపెట్టేది. అట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తే ప్రయోజనం లే, కార్యసిద్ధి అయ్యేలే. ఆఫీస్ పని అయిపోయా, వ్యవసాయం చేసే వాళ్ళ పొలం పని అయిపోయా, మన పని యావ పని కోరికే పరమాత్మ ఇట్లా అమూల్యమైన మానవ శరీరం ఇచ్చి పంపించిందే, ఆ పని మనం చేసుకోవాలి. దాని నుంచి సత్సంగం మరి నామస్మరణ నుంచి నేను క్షమాపణ కోరుతున్నాము. మీరు యావదో భావం పెట్టుకొని పోవద్దు, మంచి భావాలు తీసుకొని పోవాలా. ఎందుకంటే సత్సంగంలో మనం పోయేది మంచి భక్తి ప్రకటన కావాలా, ప్రేమ ప్రకటన కావాలా, దాని కొరకే మనం పోయేది. యావదో భావం వేరే భావాల మనసులో పెట్టుకొని మనం పోకూడదు. దాని నుంచి వాళ్ళ తరఫు నుంచి మేము క్షమాపణ కోరుతున్నాము. మీరు ప్రేమ మరి భక్తి తీసుకొని పోవాలా. రాధా స్వామి. ముగింపు కావచ్చింది. ఇప్పుడు మహారాజు గారి యొక్క దర్శనము 1 గంట నుంచి ప్రారంభమవుతుంది. మహారాజు గారి యొక్క ప్రోగ్రాము తుర్కిలో 13, 14, 15 నవంబర్ నెలలో ఉంటుంది. అట్లాగే గుడ్డెల్ ఆశ్రమంలో 5, 6, 7 ఈ 3 రోజుల ప్రోగ్రాం ఉంటుంది జూలై. తీసుకున్న వాళ్ళు బయటకు రండి. లైన్ మీద అయిపోతుంది. లైన్ మీద రావాలి. లైన్ మీద అయిపోతుంది కదా, ఫోన్ చెప్పట్లు అయిపోతుంది. है आँख वो जो शाम का दर्शन किया करे, है आँख वो जो शाम का दर्शन किया करे, है शीश जो प्रभु चरण में वंदन किया करे। बेकार वो मुख है
जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे। मुख वो है जो हरि नाम का सुमिरन किया करे। कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बात आंसू बहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा। मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया। मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया। कभी माँ बाप की सेवा की ही नहीं, सिर्फ पूजा के करने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा। मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। जन्म मानव का लेके दया न करी, फिर मानव कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बात अमृत पिलाने से क्या फायदा।
मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ये ख्याल आ गया। ओ मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ये ख्याल आ गया। कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया। ओ गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया। तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। मैंने वेद पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए ये ख्याल आ गया। मैंने वेद पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए ये ख्याल आ गया। मैंने ज्ञान किसी को बांटा नहीं, फिर ज्ञानी कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। माता पिता के ही चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। माता पिता के ही चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। पिता माता की सेवा की ही नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को
उठाया नहीं, बात आंसू